మన జాతక చక్రంలో ఎన్నో గ్రహాలు ఉచ్చంగా ఉంటాయి, నీచంగా ఉంటాయి. కొన్నిసార్లు మనం వాటికి పరిహారాలు చేయించుకుంటాం. ఇప్పుడు రాహు, కేతు, శని గ్రహాలు ఉంటే వాళ్ళకి మనం పరిహారాలు చేయించుకుని కొంచెం మట్టుకి వాటికి శాంతి అది చేయించుకోగలుగుతాం. కానీ ఒక్కొక్కసారి మనం చేయించుకున్నా సరే దాని ప్రభావం మనకి అంతలా కనపడదన్నమాట. సో నేను మీకు ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, మన జాతక చక్రంలో ఎన్ని రకాలు దోషాలున్నా, ఎలాంటి గ్రహాలు ఉచ్చం నీచంగా ఉన్నా సరే, మనం ఒక్క గ్రహాన్ని కనుక సెట్ చేసుకుని సరిగ్గా దానికి పరిహారం చేసుకుంటే కనుక మనకి లైఫ్లో వచ్చి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చాలా మట్టుకి తగ్గుతాయి అన్నమాట. అదేంటంటే, సూర్యగ్రహం అనేది అన్ని గ్రహాలకి రాజు. సో సూర్యగ్రహాన్ని ఒక్కదానికి కనుక మనం రోజు పొద్దునే లేచి కొంచెం నీళ్లు ఇచ్చి 21 సార్లు సూర్యగ్రహ మంత్రం అనేది చేసుకుంటూ ఉంటే కనుక మన జాతకంలో ఉన్న ఎలాంటి చెడు ప్రభావాలన్నా కానీ, ఎలాంటి గ్రహాలు కానీ ఉచ్చంగా ఉన్నా, నీచంగా ఉన్నా, ఎలాంటివైతే మనకి నెగిటివ్ వాటివి చూపిస్తున్నాయో, నెగిటివ్ ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాయో అవన్నీ కూడా చాలా మట్టుకి తగ్గుతాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవగానే కొంచెం స్నానం చేయగలిగే వాళ్ళైతే స్నానాలు అవి చేసేసి చక్కగా సూర్యుడికి జలం అర్పించుకోవాలి. సూర్యగ్రహానికి మనకి తెలిసిన మంత్రం ఏదో ఒకటి, ఇప్పుడు గృహిణి సూర్యాయ నమః అనే మంత్రం తోటి పోనీ అదైనా, లేకపోతే మీకు తెలిసిన ఇంకా వేరే మంత్రంతో అయినా సరే 21 సార్లు దేవుడికి జలం అర్పించాలన్నమాట. సో ఇలా కనుక మనం 21 రోజు కనుక చేయగలిగితే మీ లైఫ్లో జరిగే చేంజెస్, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతున్నాయో, ఎలా మీ నెగిటివ్ థింగ్స్ మీ లైఫ్లోంచి బయటికి వెళ్ళిపోతున్నాయో, అండ్ మీరు కావాల్సింది ఎలా అయితే అనుకుంటున్నారో అలా జరుగుతాయో, మళ్ళీ హెల్త్ పరంగా కూడా చాలా రోజుల నుంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది, దానికి ఏ పరిహారం దొరకట్లేదు అనే విషయాలు కూడా చాలా మట్టుకి సాల్వ్ అవుతాయి అన్నమాట. ఒక్కసారి చేసి చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. ఇలాగ మీరు 1 వీక్ చేయగలిగితే కనుక దాని పరిహారం, ఏదైతే ఇది ప్రభావం ఉందో మీకు కనబడుతుంది. సో మనం కనుక సూర్యగ్రహాన్ని బలంగా చేసుకుని దాన్ని ప్రతిరోజు సూర్యుడికి నీళ్లు అర్పించుకుంటూ ఉంటే దాని ప్రభావం మనకి కనబడుతుంది. సూర్యుడు ఎందుకంటే చెప్తున్నానంటే, సూర్యుడు మనకి ప్రత్యక్షంగా దైవంగా మనకి కనపడుతూ ఉంటారు. సో మనం ఎక్కడో అన్ని చోట్లకి వెళ్ళి చేయలేకపోవచ్చు. కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమందికి సాధ్యం అవ్వదు. కానీ సూర్యుడికి మనం ఇంట్లో ఉంటూనే పొద్దున్నే లేచి కాస్త ఒక 2 చుక్కలు నీళ్లు అర్పించుకుంటే కనుక మనం ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మనం చేయగలిగి